Hello foodies, welcome to Mona's Trendy channel. So guys, today మన రెసిపీ కలర్ఫుల్ బీట్రూట్ పచ్చడి చట్నీ. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఎలాగో ట్రై చేసేద్దామా. ఫస్ట్ నేను ఇక్కడ 1 బీట్రూట్ తీసుకున్నాను. 1 బీట్రూట్ని పైన పీల్ తీసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న అవి ప్యాన్ పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అవి బీట్రూట్ మనం కట్ చేసుకున్నవే ప్యాన్లో వేసుకుని చక్కగా దానిలో ఒక 4 పచ్చిమిర్చి అలాగే 2 ఎండుమిరపకాయలని కట్ చేసుకుని వేసుకున్నాను. చక్కగా బీట్రూట్ అంతా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, తొందరగా ఈజీగా కుక్ అయిపోతుంది. ఎప్పుడు బీట్రూట్ ఫ్రై కర్రీ కన్నా ఇలా పచ్చడి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇలా బీట్రూట్ అంతా మెత్తగా బాగా కుక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్గా దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. మనం బీట్రూట్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత దీనిలో వేసుకోవాల్సినవి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు, ఒక రెబ్బ చింతపండు. అండ్ మనకి దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇది మన షుగర్ అనేది మనకి బీట్రూట్ టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. తీయగా అనేది అస్సలు ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం బీట్రూట్తో ఎప్పుడు ఫ్రై కాకుండా ఇలా డిఫరెంట్గా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక ఫస్ట్ ముద్దలో పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. కొంచెం మంట తగ్గించి మీరు పచ్చిమిర్చి తగ్గించి వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను. మీకు స్మూత్గా కావాలంటే స్మూత్గా, కొంచెం కచ్చాపిచ్చగా కావాలంటే అలా పట్టుకోండి. నేను కొంచెం బరగ్గానే పట్టుకున్నాను. ఇలా పట్టేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం, ఒక బౌల్లోకి తీసేసుకొని మనం దీనికి కావాల్సిన తాలింపు అనేది పెట్టుకుంటున్నాం. నేను అదే ప్యాన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, అలాగే పోపు వేయించిన శనగపప్పు, జీలకర్ర, చక్కగా 2 ఒక ఎండుమిర్చిని తుంపేసి వేసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లిపాయని కచ్చాపిచ్చగా చితక్కొట్టుకుని వేసుకున్నానండి. అలాగే ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయింది ఇదంతా. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకుని చక్కగా అయిపోయింది, పోపు కూడా చక్కగా వేగిపోయింది. మన బీట్రూట్ పచ్చడి పైన వేసేసాం తాలింపు. చూసారు కదా, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది, అలాగే తింటే కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది. ట్రై చేయండి. పచ్చివాసన అనేది ఉంది, బీట్రూట్ స్మెల్. బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇది తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మోనాస్ ట్రెండీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.